డీసీసీ అధ్యక్షుల భర్తీకి కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకునేందుకు అప్లికేషన్లు సైతం ఏఐసీసీ సిద్ధం చేసింది. ఆన్లైన్, ఆఫ్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తామని పరిశీలకులు తెలిపారు. వారం రోజుల పాటు ఆయా జిల్లాల్లో పర్యటిస్తామని వెల్లడించారు. జిల్లాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించనున్నారు పరిశీలకులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులపైన పూర్తి ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కొత్త జిల్లా అధ్యక్షుల నియామకం కోసం ఏసీసీ కొత్త ఫార్మేట్ని అయితే రూపొందించింది. ముఖ్యంగా గుజరాత్లో ఏదైతే ఆ మోడల్ తీసుకొచ్చారో ఆ మోడల్ను పూర్తిగా మొత్తం దేశవ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి భావిస్తుంది. అందులో భాగంగా తెలంగాణలో కూడా ఈ కొత్త ఇంప్లిమెంటేషన్ కూడా చేయాలని చూస్తుంది. మొట్టమొదటిసారిగా డీసీసీ అధ్యక్షుల కోసం ఒక ఫార్మేట్ను రూపొందించారు. ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో అధ్యక్ష పదవి కోసం రేస్లో ఉన్నారో వారంతా కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఒక కొత్త సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఈ సిస్టమ్ ప్రకారంగా ఎవరెవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వారంతా కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి భావించారు. అయితే ఇందులో భాగంగా ఎవరెవరైతే వాటి ఫార్మాట్లో ఉంటుందో దానికి సంబంధించి వీటిని ఇంటర్వ్యూ చేసే ఒక విధానాన్ని కూడా కొత్త విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ కొత్త పద్ధతికి సంబంధించి దాదాపు 6 రోజుల పాటు దీనికి సంబంధించి ఏసీసీ నుంచి ఒక పరిశీలకులు కూడా రావడం జరిగింది. నిన్నటి నుంచి కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయింది. కాసేపటి క్రితమే ఏసీసీ పరిశీలకులు కూడా గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి ఎవరెవరైతే జిల్లా అధ్యక్షులుగా పోటీ చేయాలనుకుంటున్నారో వారి నుంచి కూడా దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది. ఆ దరఖాస్తులు చేసే వారంతా కూడా ఈ వారం రోజుల్లో దరఖాస్తులు చేసిన తర్వాత వాటికి సంబంధించి ఒక ఇంటర్వ్యూ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఎవరెవరికైతే పార్టీకి సంబంధించి పార్టీ సిస్టమ్ కానీ, పార్టీ లాయల్టీ కానీ, పార్టీ లైన్ కోసం పనిచేసే వారిని ఈసారి ఎంపిక చేయాలని చెప్పేసి కొత్త ఫార్మేట్ను తీసుకురావడం జరిగింది. గతం సాంప్రదాయానికి భిన్నంగా ఎవరెవరైతే అంటే గతంలో ముఖ్యమైన నేతలు సెలక్షన్ చేసే విధానాన్ని బట్టే డీసీసీ అధ్యక్షులు ఎంపిక అయ్యేవారు. కానీ ఈసారి అలా కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఏసీసీ పరిశీలకులు వారి నుంచే ఇంటర్వ్యూ చేసి విధానానికి సంబంధించి కాంగ్రెస్ ఐడియాలజీ ప్రకారంగా పనిచేస్తారా, కాంగ్రెస్ సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటారా అని చెప్పేసి ఆ ప్రకారంగానే ఎంపిక చేయాలని చెప్పేసి భావించారు. అందుకు అనుగుణంగా ఎవరెవరైతే ఆశావాళ్ళు ఉంటారో వారి నుంచి అంతా కూడా దరఖాస్తులు తీసుకోవాలని చెప్పేసి ఈ విధానానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ గతంలో ఈ విధానానికి సంబంధించి ఈ మధ్యకాలంలో గుజరాత్లో ఈ మోడల్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ మోడల్నే దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసేందుకు కూడా మొత్తం తెలంగాణలోని అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే పరిశీలకులుగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి అంటే తెలంగాణ నుంచి కూడా పరిశీలకులుగా వారికి ఏసీసీ పరిశీలకులుగా ఉండేందుకు కూడా ఇద్దరిని ఎంపిక చేయడం జరిగింది. ప్రతి జిల్లాకు సంబంధించి ఏసీసీ నుంచి వచ్చిన పరిశీలకులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పరిశీలకులు కూడా వారికి అండగా ఉంటారు. ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఒక 1 వీక్లో కంప్లీట్ చేసేసి కొత్త జిల్లా అధ్యక్షులను నియామకం చేయాలని చెప్పేసి భావిస్తుంది. కొత్త జిల్లా అధ్యక్షులతో పాటు అది కార్యవర్గానికి సంబంధించిన జిల్లా కార్యవర్గం కూడా ఇప్పటివరకు ఇంకా పెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొత్త పీసీసీ చీఫ్ వచ్చిన తర్వాత ఈ కార్యవర్గానికి సంబంధించి స్టేట్ కార్యవర్గానికి సంబంధించి కేవలం జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ మాత్రమే వేయడం జరిగింది. జిల్లా కార్యవర్గం అంతా కూడా ఇంకా పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి జిల్లా అధ్యక్షులు వేసిన తర్వాత జిల్లా కార్యవర్గాన్ని అన్నిటి కూడా కంప్లీట్ చేసేసి మిగతా వాటికి సంబంధించిన వాటిపైన కూడా ఫోకస్ పెట్టాలని చూస్తుంది. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బూత్ స్థాయి నుంచి కూడా స్ట్రెంత్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచనలో భాగంగా ఏసీసీ కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ విధానంలో భాగంగా జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులకు సంబంధించి గతంలో వారి వారసులు కానీ ఎవరైతే ముఖ్యమైన నేతలు ఎవరైతే వారిని ఎలివేట్ చేస్తారో వారికి సంబంధించి ఎవరైతే నేమ్ ప్రతిపాదిస్తారో వారిని గతంలో జిల్లా అధ్యక్షులు చేసేవారు. కానీ ఈసారికి అలా కాకుండా పనిచేసే విధానానికి సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ విధానానికి అనుగుణంగా పనిచేసే వారిని సెలెక్ట్ చేయాలని చెప్పేసి భావించారు. అందులో భాగంగానే కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. సో మొత్తం మీద ఒక 1 వీక్లో కొత్త జిల్లా అధ్యక్షులను అయితే కొత్త జిల్లా అధ్యక్షులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఏసీసీ అయితే కంకణం కట్టుకుని చెప్పుకొని అందులో భాగంగా పరిశీలకులు కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేందుకు అయితే సిద్ధం చేస్తున్నారు. సుమా, థ్యాంక్ యూ ప్రతాప్.